వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన ఛానల్లో కులాలు మతాల గురించి ప్రసక్తి అనేటువంటిది ఉండదు. ఇది తత్వ, వేదాంత, ఆధ్యాత్మికాలకు సంబంధించినటువంటిది. తత్వం అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ, అంతే, నీవే అది, అదే నీవు. ఇంకా ఆధ్యాత్మికం అంటే మానసిక వ్యాధులను పోగొట్టేటువంటిదే ఆధ్యాత్మికం. వేదాంతం అంటే వాదనల యొక్క అంతమే వేదాంతం. ఈ మూడిటి గురించే సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉండి వివరిస్తూ ఉన్నారు. వారిని ఒకసారి దర్శించి ధరించండి. వారు చెప్తారు, చూడండి, గోదావరి పుష్కరాలలో మునిగినట్లయితే కేవలం పాపాలు మాత్రమే పోతాయి అని అంటారు. కానీ జ్ఞాన పుష్కరంలో మునిగినట్లయితే పాపపుణ్యాలు రెండూ కూడా పటాపంచలవుతాయి అని అంటారు గురువుగారు. ఏమీ మోయకుండా మొత్తాన్ని మోసేటువంటి వాడే జీవుడు. మొత్తాన్ని మోస్తూ ఏమీ మోయనట్లు కనిపించేటువంటి వాడే దేవుడు. అందుకే శరణాగతిని పొందు, పరమేశ్వర శరణాగతిని పొందు అని అంటారు గురువుగారు. ఉన్నది వర్తమానమే. చూడండి, భూత భవిష్యత్ వర్తమానాలు అని అంటారు. అక్కడ భూత భవిష్యత్ అనేటువంటి లేనే లేదు అంటాడు ఈయన. వర్తమానంలో ఉన్నటువంటి భాగమే ఆ భూత భవిష్యత్ అనేటువంటివి. దేహం ఉన్నంత వరకు సందేహం అనేటువంటిది నీకు తప్పనే తప్పదు. అసలు ఒక్కడే అనేకమయ్యాడు ఇక్కడ. అంటే ఒక్క సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. ఆయనే అనేకంగా తయారయ్యాడు. శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా పేరు పెట్టి నీవు చూపిస్తావు. కళ్ళు ఇవి, చేతులు ఇవి, పొట్ట ఇది, కాళ్ళు ఇవి, చెవులు ఇవి, తల ఇది, మొండెం ఇది అని అన్నిటికీ కూడా శరీర భాగాలన్నిటికీ కూడా పేరు పెట్టి చూపించగలవు. కానీ నేను అనేటువంటి దాన్ని ఎవడైనా చూపగలడా? చూడండి, నా పేరు ఇది అంటావు, కానీ నేను అనేటువంటి దాన్నం ఎవడు కూడా చూపలేడు. నేను మూలానికి వెళ్ళినటువంటి వాళ్ళే యోగులు, తత్వజ్ఞానులు. ఆ స్థాయి అనేటువంటిది నీకు లేదు. అందుకే నీవు కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని పోషించుకుంటూ నీవు తింటూ నలుగురికి ఆదరంగా ప్రేమగా పెట్టు అంటుంది మహాజాని విశ్వజనని. 1,00,000 మందికి ఒకే పంతిలో భోజనం పెట్టి ఇప్పటికీ కూడా అనేక మందికి అన్నప్రసాదాన్ని పంచుతూ ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారు అనసూయ మహాదేవి. దైవేచ్ఛలో భాగమే పురుష ప్రయత్నం కూడా. చూడండి, నేను ఎంతో ప్రయత్నం చేశాను, నాకు ఉద్యోగం రాలేదు, బీటెక్ పూర్తి కాలేదు, అయినా కానీ మంచి కంపెనీలో ఉద్యోగం రాలేదు అని పాపం బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అది ఆయన చెప్తున్నాడు అన్నమాట. అసలు నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా దైవ ప్రయత్నంలో భాగమే. దైవ ప్రయత్నం అనేటువంటిది ఉన్నట్లయితే నువ్వు ఏమీ చేయకపోయినా కానీ అన్నీ వస్తాయి నీకు. అయితే ప్రయత్నం చేయటం వరకే నీ ధర్మం. అందుకే అరుణాచల ఈశ్వరుడైనటువంటి రమణ మహర్షి చెప్తారు, నీవు సుమ్మాయిరో అని అంటాడనమాట ఆయన. సుమ్మాయిరో అంటే ఏమీ చేయకుండా మౌనంగా ఉండు అని అంటాడు ఆయన. ఉత్తమ పురుష స్వరూపం తెలిసినటువంటి వాడే ఉత్తమ యోగి అని అంటాడు యోగి వేమ. అందుకే ఊరకుండేటువంటి వాడే ఉత్తమ యోగి అని అంటారు గురువుగారు. ఎప్పటికైనా ఈ ప్రపంచానికి నీవు లేకుండా పోతావు. ఈ లోపే నీకు ప్రపంచం లేకుండా చూసుకో. ఈ ప్రపంచం నాలోనిదే అని తెలుసుకో అని అంటాడు. పరమేశ్వర సాక్షాత్కారం అంటే ఆయన స్థానంలో నీవు, నీ స్థానంలో ఆయన ఉండడమే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇటువంటి ఎన్నో విషయాలని
అంతే ఆధ్యాత్మిక విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే బాపట్లకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జిల్లెళ్లమూడి అమ్మవారి యొక్క నివాసాన్ని దర్శించి తరించండి. జీవితంలో ఒక్కసారైనా కానీ శ్రీకాళహస్తి తపోక్షేత్రం, శ్రీకాళహస్తి అన్నప్రసాదాన్ని వితరణ చేసేటువంటిది జిల్లెళ్లమూడి అమ్మ మహాతల్లి. ఆ 2 క్షేత్రాలని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అనేక నమస్సుమాంజలు. నమస్తే.